హలో ఎవ్రీవన్. ఒక సామెత ఉంటుంది తెలుసా? మనిషి ఉన్నంతసేపు వాళ్ళ విలువ తెలియదు, చనిపోయిన తర్వాత వాళ్ళ విలువ చాలా తెలుస్తుంది. బట్ మనం చూసుకున్నామంటే ఆ మనిషి ఉండడు. అలానే ఏది కూడా వృధా చేయకూడదు. విత్ ఇన్ ఎవ్రీ సెకండ్ 1 మినిట్ కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాము అనుకుంటున్నారా? యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న పోపు వేసేటప్పుడు కరివేపాకులకి చాలా ఫీలింగ్ వచ్చిందండి. వచ్చిన వెంటనే నాకు అర్థమైపోయింది, ఉన్నప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాము, లేనప్పుడు తక్కువ యూజ్ చేసుకుంటే అదే మంచిది కదా. ఇంకా మా అక్క అయితే పంపించింది. 2 బాక్సెస్ అయితే స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఒక బాక్స్ డైలీ వేర్ తీసుకోవడానికి, అది ఎంత బాగున్నా బాగోకపోయినా నీట్గా వాష్ చేసేసి ఆరబెట్టేశాను. ఎప్పుడు కూడా లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. సో మనుషులు కూడా అంతేనండి. ఫస్ట్ మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, తర్వాత ఏదైనా సరే. ఇప్పుడున్న జనరేషన్ బట్టి సో ఇన్స్టాస్ ఇవన్నీ మనం ఎక్కువ ఫాలో అవుతున్నాం. అఫ్కోర్స్ మీరే కాదు, నేను కూడా ఎక్కువ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడే. అందుకే వీడియోస్ కూడా కొంచెం తగ్గిస్తూ వస్తున్నాను. ఈలోపు మా డాడీ కారం కూడా ఆడించి తీసుకొచ్చారు. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఎలానో నాకు పికిల్స్కి కావాలి అని చెప్పేసి సపరేట్గా పికిల్స్కి అయితే ఆడించాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది కర్రీస్కి అయితే నేను స్టోర్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా కారం, చింతపండు, పికిల్స్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. అండ్ అలానే చాలామంది అనుకోవచ్చు, నీకు మంట పుట్టదా అలా వేసేస్తున్నావు అని చెప్పేసి. అస్సలు మండదండి, ఎన్ని చిల్లీస్ కట్ చేసినా సరే అస్సలు మండదు. ఫైనల్లీ పులిహోర అయితే చేసేసాను. ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా అడుగుతున్నారని చెప్పేసి. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.